ప్రాణాల్లో అదేవిధంగా హిందుత్వాదం గణనీయంగా పెరుగుతూ ఉంది. ఓట్ల కోసం మతాన్ని రెచ్చగొడుతూ महात्मा गांधी जी जोहार महात्मा गांधी जोहार महात्मा गांधी जी 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 जोहार महात्मा गांधी చనిపోయి 77 సంవత్సరాలు దాటి 70 మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఒకసారి వారి సేవలను మననం చేసుకోవడానికి, వారు దేశానికి ఇచ్చినటువంటి గొప్ప విలువైన సందేశాలని ఒకసారి మననం చేసుకోవడానికి ఈరోజు గాంధీ వర్ధంతి నిర్వహిస్తూ ఉన్నాం. అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, జనచైతన్య వేదిక ఇలాంటి సంస్థల ద్వారా ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మహాత్మా గాంధీకి ఏ విలువల కోసం మరణించాడు, దేనికోసం త్యాగం చేశాడో ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన యొక్క విలువలు, ఆయన యొక్క సందేశాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. మత సహనం కోసం హిందూ, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసిమెలిసి ఒక పటిష్టమైన భారతదేశాన్ని నిర్మించాలని ఆయన పరితపించాడు. ఆయన తన ప్రాణాలు అర్పించాడు. అదేవిధంగా దరిద్ర నారాయణ కోసం, దరిద్రులు అనేది వాడు ఉండడం వీల్లేదు, దరిద్రుడు అనేది ఒక నారాయణ లాంటి వాడు, ప్రేమించండి, దరిద్రుడిని ఆదుకోండి అని చెప్పి దరిద్ర నారాయణ కోసం బాధపడిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం పోవాలి, మహిళలకు హక్కులు రావాలి, దళితులకి అందరితో సమానమైన హక్కులు రావాలని పరితపించిన త్యాగపురుషుడు మహాత్మా గాంధీ గారు. ఈరోజు విద్యారంగంలో అనేకమైన మార్పులు చూస్తా ఉన్న ఈరోజు ఆసర్ అనే సంస్థ మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని చెప్తా ఉన్నారు. అందువల్ల దాని ద్వారా విద్యా ప్రమాణాలు పెంచాలి. ఆయన నయా తాలిస్మాల్ని ఆదర్శంగా తీసుకొని మహాత్మా గాంధీ గారు ప్రవచించినటువంటి నయా తాలిస్మాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఆంధ్రదేశంలో విద్యా వ్యవస్థను సంస్కరించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా రాష్ట్ర విద్యాశాఖ పరుగులు తీయడాలు ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేకమైన పేద వర్గాలపై దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలపై దాడులు జరుగుతూ ఉన్నాయి, మహిళలపై దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది గాంధీ యొక్క ఆలోచనలకు అది విరుద్ధం. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని వాళ్ళ యొక్క అత్యాచారాలను అరికట్టాలని, నేరస్తులను శిక్షించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేసేదంటే, మహాత్మా గాంధీ గారు ఆయన యొక్క ప్రాణాలు విడిచిన సందర్భం ఈ దేశం యొక్క ఐక్యత కోసం, ఈ దేశంలో మత సామరస్యం కోసం ఆయన మరణించాడు. ఆయన ప్రాణం త్యాగం చేశాడు. ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం ఆయన ప్రాణం త్యాగం చేశాడు. ఆ విలువల కోసం అందరం కలిసి పనిచేద్దామని అన్ని రాజకీయ పక్షాలకి, ప్రజా సంఘాలకి విజ్ఞప్తి చేస్తాను.